ఆపరేషన్ కగారును తక్షణమే ఆపాలని అరుణోదయ సాంస్కృతిక సమైక్య చైర్మన్ విమలక్క, ఎమ్మెల్యే వేముల వీరేశం డిమాండ్ చేశారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడ గ్రామంలో కామ్రేడ్ భరత్ 25వ వర్ధంతి సభలో వీరు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఢిల్లీలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వినతులు, విజ్ఞప్తులతో కేంద్రం దిగి రాదని బలమైన ఉద్యమాన్ని నిర్మించాలన్నారు. దేశంలో పేదరికం, అంతరాలు, ఆర్థిక అసమానతలు ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుందని స్పష్టం చేశారు. ఎందుకంటే దాదాపుగా వ్యక్తిగతంగా హింసారానికి వైపు నుంచి కానీ ఇటు పోలీసుల వైపు నుంచి కానీ ఇటు పోలీసుల వైపు నుంచి వస్తున్న వాళ్ళైనా, నక్సలైట్ల నుంచి వస్తున్న వాళ్ళైనా ఈ దేశ బిడ్డలు, ఈ దేశ పౌరులు, ఈ దేశ బిడ్డల్ని, ఈ దేశ పౌరుల్ని చంపుకునేటువంటి ఈ దుర్మార్గమైన పరిస్థితి ఈ దేశానికి కూడా ఉండొద్దని కోరుకునేటువంటి దాంట్లో నేను ఒకటి. ఈ దేశ బిడ్డల్ని, ఈ దేశ పౌరుల్ని చంపుకుంటున్నటువంటి ఒక దుర్మార్గమైన కల్చర్ భారతదేశంలో ఉందని ఒక సందర్భంలో సుప్రీంకోర్టు కూడా దీని మీద కామెంట్ చేసినటువంటి పరిస్థితి. భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్న పొందుపరచవలసినటువంటి హక్కుల్లో భాగంగా తనకు నచ్చిన రాజకీయాల్ని, నచ్చినటువంటి భావాన్ని చెప్పుకునేటువంటి హక్కు, స్వేచ్ఛ అనేటువంటిది ఈ దేశంలో ప్రతి పౌరులు కూడా ఉంది. కాబట్టి ఆ హక్కులో అక్కడ జరుగుతున్నటువంటి ఆ పోరాటం న్యాయబద్ధమైందని, అటువంటి పోరాటం పైన తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని కొనసాగిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీర్పు నిరసనగా అందరూ విప్లవకారులందరూ కూడా ఒకతాటి మీదకి రావాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది ఖచ్చితంగా అవసరమని భావించినటువంటి వేదికగా ఇవాళ ఇక్కడ జరిగినటువంటి మీటింగ్. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి దేశంలో కొనసాగుతున్నటువంటి పరిణామాలు, వారి రాష్ట్రాల్లో కొనసాగుతున్నటువంటి పరిణామాలు, ఈ పరిణామాల పైన అందరూ కూడా ఆలోచించి ముందుకు సాగాల్సినటువంటి సమయం ఖచ్చితంగా ఇవాళ ఉన్నదని భావిస్తూ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య